దేవుని బిడ్లారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆయన కృప, ఆయన కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ప్రతి కీడు, అపాయము నిత్యము మీరు తప్పించబడుదురుగాక. మీ కష్టము దీవించబడునుగాక. మీ పిల్లలు దీవించబడుదురుగాక. శాంతి, సమాధానం, నెమ్మది మీ జీవితాల్లో కలుగునుగాక. నిరంతరము ఆయన మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానించుకుందాం. అద్భుతమైన మాటలు, జీవముతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు, ఆశీర్వాదంతో కూడిన మాటలు మనకిక్కడ కనబడతాయి. జరిగిందంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనివాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయే శాసనమును. ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడియుండిరి. దేవునికి స్తుతి, మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యూదులు ఉన్నారు. తర్వాత అశ్వరోజు రాజు ఉన్నాడు. అంతేకాకుండా మొర్దెకై ఉన్నాడు. ఎస్తేరు కూడా కనబడుతూ ఉంది. ఈ ఆమోన్ అనేవాడు దుష్టునికి సంబంధించిన వాడు. అందరూ వంగి నమస్కారం చేయడం, వంగి దండాలు పెడుతున్నప్పుడు మొర్దెకై మాత్రము వంగకయు నమస్కరింపకై ఉండనని మనకు 3వ అధ్యాయము 5వ వచనం కనబడుతుంది. మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, ఒక మొర్దెకై ప్రాణం తీయట ఎందుకు, అతని జనము ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి, రాజా, నీ సామ్రాజ్యములో, నీ రాజ్యములో ఒక జనం, బానిస వచ్చిన జనం ఉన్నది. ఆ జనము మీరు చెప్పే మాటలకు వ్యతిరేకంగా ఉంటున్నారు. మీ ఆజ్ఞలు పాటించట్లేరు. వాళ్ళు దినదినం విస్తరిస్తుర్రు. వారు ఉండడం నీకు క్షేమకరం కాదు. ఏదో రకంగా వారిని తీసివేయాలి, వారిని చంపేయాలని ఒక ఆలోచన రాజు హృదయంలో పుట్టించాడు. వెంటనే రాజు ఏమనంటే, నీకు ఇష్టం, నీకు వచ్చినట్టు తోచినట్టు చేయమని రాజుగారు ఉంగరం తీసి మొర్దెకైకి అప్పగించాడు. ఆమానుకు అప్పగించాడు. కాబట్టి హామాను ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు దొరికావు నువ్వు నాకు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఈ మాటలు తెలియగానే మొర్దెకై అద్భుతంగా ఇక్కడ కూర్చున్నట్టుగా పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నాడు మనం నేర్చుకుందాం. మొర్దెకై తన బట్టలు చింపుకొని, ఫస్ట్ గోనె పట్టలు వేసుకొని, బూడిద పూసుకొని, మహాశోకముతో రోదనము చేసి, ఇది అన్నమాట ప్రార్థన చేస్తున్నాడు. మహాశోకముతో రోదనము చేసి కూర్చున్నారు. అలాగే అందరూ కూడా, మరి ఆ సంస్థానంలో అందరూ యూదులు వచ్చి, అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములను, ఏడుపులోను, రోదనలో మునిగిన వారై అనేకులు గోనెను, బూడిదను పూసుకొని పడి ఉండిరి. మరి నువ్వు ఎప్పుడైనా ఇలా ప్రార్థించావా? నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు ఏమైనా కావచ్చు. ఇలా ఉంటున్నప్పుడు మహాశోకంతోనూ, రోదనముతోనూ, కన్నీటితో ప్రార్థన చేసావా? చేయకపోతే ఇప్పుడు చెయ్యి. నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు.
డాక్టర్లు కూడా చేతులు ఎత్తేయచ్చు. నువ్వు బ్రతుకవిగా కొన్ని దినాలే బ్రతుకుతావు, ఇష్టమైంది తినబెట్టండి అని చెప్పచ్చు. కొందరు అనొచ్చు, నువ్వు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయావు, నువ్వు బయటికి రాలేవని కొందరు ఏలం చేయొచ్చు. నీ పిల్లలు చెడిపోయారు, ఎవరు నీ చేతికి రారు అనొచ్చు. నీ భార్య నీ మాట వినట్లేదు అని భర్తను అనొచ్చు. భర్తను కూడా నీ భార్యను పట్టించుకుంటలేదు అని అనొచ్చు. భర్త కూడా నిన్ను సరిగా చూడట్లేని చెప్పచ్చు. ఏదేమైనా పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రార్థన చేయి. ముర్దకై చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన, యూదులు చేసిన ప్రార్థన చేయి. మహాశోకంతో గుండెలు పగిలేలా ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే కోల్పోయావో అంతకంటే 1000 రెట్లు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇదే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. తన మనస్సును దృఢపరుచుకున్నవాడు వాడు ఏడి అని రాణియగు ఎస్తేరుని అడగగా రాజు అడుగుతున్నాడు. ఎవడు వాడు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆమె చెప్తుంది, ఎస్తేరు మా విరోధియాగు మా పగవాడు దుష్టుడైన ఈ ఆమానే అనెను. ఎవడు? మా విరోధి, మా పగవాడు. చూసారా, పగవాడు దుష్టుడైన ఈ ఆమాని చెప్పాడు. చెప్పగానే రాజు 8వ వచనంలో బంట్రోతులు చెప్పాడు. ఆ మాట రాజు నోట రాగానే బంటులు ఆమాను మూకమునకు ముసుగు వేశారు, పట్టేశారు. చూసావా, ఏ శత్రువు అయితే నిన్ను పన్నాంగం పడుతున్నాడు, నువ్వు చేసే పని కాడ, ఉద్యోగం కాడ, వ్యాపారం కాడ, పొలం కాడ, నీ ఇంటి కాడ, ఎక్కడైతే నిన్ను చంపాలని ఆలోచన కలిగి ఉన్నారో దేవునికి అప్పగించు. ఇలాంటి ప్రార్థన చేయి. ఇప్పుడు మన పరిస్థితి ఏమైందో చూద్దాం. 9వ వచనం అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం చేశాడంటే, రాజు మేలు కొరకు మాట్లాడిన ముర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. చూసావా, ఎవడైతే చంపాలని చూశాడో కానీ ఏమైపోయాడు, వాడు కాలగర్భంలో కలిసిపోయాడు. క్రైస్తవులు ఈనాడు కూడా అనేకమైన శోధనలు, బాధలు, కష్టాలు వస్తున్నాయి. క్రైస్తవులు భూమి మీద ఉండకూడదు అన్నారు, కానీ అది ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే సజీవుడైన దేవుడు మన దేవుడు. నీకోసం నా కోసం మానవుడికి పుట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన మృత్యుంజయుడు ఆయనే గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన మీద ఆధారపడుచుడు. నేను ఎవడు టచ్ చేయలేడు. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా, ఇశ్రాయేల్ దేశము, ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచ పటంలో ఉండకూడదని చుట్టూన్న దేశాలు చూశారు, అనేకులు చూశారు. అది ఎవడి వలన కాదు. ఎందుకంటే ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు అని చెప్పాడు దేవుడు. నీకు రూపించబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. హామాను చచ్చిపోయాడు. నువ్వు నీ చేతిలోకి మట్టి అంటించుకోకు, దేవుడికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందమును సంతోషము కలిగింది. చూసారా, ఆనందము సంతోషము యూదులకు కలిగింది. అది శుభదినమని విందు చేసుకున్నారు. మరియు దేశ జనులలో యూదులు ఎడల భయం కలిగెను. చూసారా, భయం కలిగింది గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ప్రభుకు స్తుతి కలుగునుగాక. అనేకులు యేసుక్రీస్తును నమ్ముకుంటారు నిన్ను బట్టి. ఈయన నిజమైన దేవుడు, ఈయన పూజారుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏ రీతిగా అయితే నెబుకద్నెజరు నోట్లు పలికించారో నీవు కూడా అలా ఉంటావు. మన దేవుడు పూజారుడు, పూజకారుగుడు, పూజింపదగిన దేవుడు, స్తుతికి పాత్రుడు, ఆపత్కాలములో నమ్ముకదగిన సహాయకుడు మన యేసయ్య. ఇన్ని మాటలు వింటున్నా నీ తీర్మానం ఏంటి? ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు. మేము కూడా ఎస్తేరు వలె, ముర్దకే వలె, యూదుల వలె మీ సన్నిధానంలో కూర్చొని ప్రార్థించే ఆత్మను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ దీవించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.